హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. ఇవాళ నేను నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను లేచిన వెంటనే ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నాకు డైలీ అలవాటు ఇలా హాట్ వాటర్ తాగడం, లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో. సో ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. నేను వాటర్ తాగేసిన తర్వాత ఇంకా నేను మిద్దె పైకి అయితే వెళ్ళిపోయాను. పిల్లలైతే ఇంకా పడుకొని ఉన్నారు. నేను ఎక్సర్సైజ్ చేసుకుందామని మిద్దె పైకి అయితే వెళ్ళిపోయాను. డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తాను. సో చూసారు కదా, నేను ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తానండి. ఇక్కడ మీకు నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా అయితే నేను షూట్ చేయలేదు. మనము వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి అంటే డైలీ ఖచ్చితంగా మనం ఏదో ఒక యాక్టివిటీ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అప్పుడే మనము మన వెయిట్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే హెల్దీగా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే నేను చేస్తున్నాను. నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసేద్దాము. సో పదండి వెళ్ళిపోదాం కిందకి. ఇంకా పిల్లలు పడుకొని ఉన్నారో లేచారో వెళ్ళి చూద్దాము. చూడండి, ఇంకా పాప నిద్రపోతుంది. ఇక్కడ లేచిందేమో అనుకున్నాను, బట్ లేదు. వాళ్ళ డాడీ చూడండి ఎలా విసిగిస్తున్నాడో పాపని. పాపకి ఇంకా నిద్ర వస్తుందంట, అందుకే లేయట్లేదు. లేకపోతే హ్యాపీగా లేచేస్తుంది లేచిన వెంటనే. మను చూడండి బెడ్రూమ్లో పడుకొని మళ్ళీ అక్కడి నుంచి లేచి వచ్చి ఇక్కడ హాల్లో బెడ్ పైన పడుకున్నాడు. వాడికి ఇంకా నిద్ర వస్తుంది. సో అందుకే అంత మంపుగా ఉన్నాడు. నిద్ర సరిపోలేదంట ఇద్దరికి ఇవాళ. ఇంకా లేచిన వెంటనే ఇద్దరు అన్న చెల్లెలు లవ్ చూడండి, ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. లేచిన వెంటనే డైలీ ఇలాగే చేస్తారు. లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు ఇద్దరు అలాగా. వాడు చూడండి ఇద్దరు ఒకరి మొహం మీద ఒకరి చేతులు పెట్టుకుని పడుకున్నారు. అనుకి ఫేస్ మీద అలా చేతులు పెట్టి పడుకోవడం అంటే వాడికి చాలా ఇష్టం అండి. నైట్ పడుకునేటప్పుడు నా ఫేస్ మీద కూడా అలాగే చేయి పెట్టి పడుకుంటాడు డైలీ. ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను. ఇవాళ పూరి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకు నేను గోధుమ పిండిని అయితే కలిపి పెడుతున్నాను. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేశాను. పిల్లలు అయితే బ్రష్ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా వెళ్ళి వాళ్ళకి పాలు తాపాలి. ఫస్ట్ ఇక్కడ పాప పాలు తాగేస్తుంది. డైలీ ఫస్ట్ పాపనే తాగిద్దండి పాలు. నేను చిట్టు తాగిన తర్వాతే తాగుతాను అని చెప్పి వాడు తర్వాత తాగుతాడు. సో అందుకు ఇక్కడ ఫస్ట్ పాప అయితే పాలు తాగేస్తుంది. పాప పాలు తాగేసిన తర్వాత ఇంకా మను కూడా వచ్చేసాడు పాలు తాగటానికి. నేను పాలు తాగుతానంటే వాడు చూడండి అక్కడ వాటర్ తాగుతున్నాడు. సో ఫైనల్లీ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా మను కూడా మిల్క్ తాగేశాడు. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చెప్పాను కదా నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. పూరి చాలా తక్కువలేండి నేను ప్రిపేర్ చేయడము, రేర్గా చేస్తూ ఉంటాను. రేర్గా అని చెప్పాకంటే అసలు ఎప్పుడూ చేయము. కర్రీ కోసం ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. పూరీలోకి మనం ఆనియన్స్ అండ్ శనగపిండి వేసి చేస్తాం కదా కర్రీ. సో ఆ కర్రీ కోసం నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్. పూరి నాకు అంత పర్ఫెక్ట్గా రాదులేండి, ఎప్పుడో కానీ చేయను కదా. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా అయితే రాదు. సో చూసారు కదా ఎలా వచ్చిందో. పూరి ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ టీ పెట్టేశాను. పిల్లల కోసం అయితే సెర్లాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సెర్లాక్ పౌడర్ కూడా చూసారు కదా అయిపోయింది, అది కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరి కదా. సో పిల్లలకైతే నేను పూరి పెట్టనండి, పిల్లలు కూడా సరిగ్గా తినరు. సో అందుకోసం వాళ్ళకి ఇక్కడ నేను సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సెర్లాకే హెల్దీ కదా పిల్లలకి. మనం అందులో అవన్నీ నట్స్ అన్నీ వేసి చేస్తాం కాబట్టి పిల్లలకి సెర్లాకే పెడుతుంటాను అప్పుడప్పుడు. ఇక్కడ సెర్లాక్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ టీ కూడా బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను టీ అయ్యేలోపు. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అంతలోపు నా టీ కూడా రెడీ అయిపోయింది.
ఇంకా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా నా మార్నింగ్ టీ అయితే నేను తాగేస్తున్నాను. టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసానండి. ఫస్ట్ పాప అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మను కూడా స్నానం చేపించేసాను. మను చూడండి ఎంత బాగా దువ్వించుకుంటున్నాడో. ఇంకా అలాగే తర్వాత పాపకు కూడా జడ వేసేసాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఇక్కడ కూర్చొని సెర్లాక్ ప్రిపేర్ చేశాను కదా పిల్లల కోసం. సో అదైతే హ్యాపీగా తినేస్తున్నారు పిల్లలిద్దరూ. సెర్లాక్ నేను కంపల్సరీగా వీక్లీలో 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా పెడుతుంటానండి ఇప్పటికి కూడా. ఇంకా పిల్లలు ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు అయితే నేను తోమేశాను. 11:30కి ఇంకా పిల్లలకి ఏదో ఒకటి అయితే తినిపిస్తాను కదా ఫ్రూట్. ఇవాళ అయితే నేను పిల్లలకి ఓట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. చాలా డేస్ అయిపోయింది పిల్లలకి ఓట్స్ తినిపించక. సో అందుకోసం ఇవాళ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఓట్స్ అనేది నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో దట్ వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడైతే పాలు బాయిల్ అయ్యాయి. ఇంకా బాయిల్ అవుతున్న పాలల్లో మనం ఇక్కడ ఓట్స్ పౌడర్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. ఇంకా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసం. ఇంక ఇక్కడ తినిపిస్తున్నాను. ఇక్కడ చూడండి పాప చెనక్కాయలు తినుకుంటూ కూర్చుంది. అవి తినేకి రావట్లేదు, అందులో సాల్ట్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ సాల్ట్ మాత్రమే పీల్చుకుంటుంది. ఇంకా అయితే ఇప్పుడు నేను పిల్లలకి ఓట్స్ తినిపిస్తున్నాను. ఓట్స్ తినేసి హ్యాపీగా పడుకుని పోతారు ఒక 2 hours పిల్లలు. చూసుకుంటూ తింటున్నారు ఇంకా ఓట్స్. తినేసిన తర్వాత పిల్లలైతే ఇంకా పడుకున్నారు. ఇంకా మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటాను. ఒక్కోసారి రీల్స్ కూడా ఇదే టైంలో తీసుకుంటూ ఉంటానండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక్కడ నేను పిల్లల కోసం పోహా కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను. ఈవినింగ్ 6 o'clockకి పోహా ప్రిపేర్ చేసి తినిపిస్తాను కదా. సో అందుకు ఇవి ముందుగానే మనం నానబెట్టుకోవాలి. అందుకని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే నీట్గా వాష్ చేసి నానబెడుతున్నాను. సో చూసారు కదా, బాదం పప్పు అండ్ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం అవన్నీ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను రేపటికి ఇడ్లీ కోసం బ్యాటర్కి ఇక్కడ మినపప్పు అయితే నానబెడుతున్నాను నీట్గా వాష్ చేసి. ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకి సెర్లాక్ పౌడర్ కూడా అయిపోయింది కదా. సో ఆ పౌడర్ కోసం ఇక్కడ నీట్గా అన్నీ తీసుకొని వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక 3 hours. ఇంకా కిచెన్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. బట్ ఇక్కడ బట్టలు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ బట్టలు ఇప్పుడు అన్నీ నీట్గా మడత పెట్టాలి. సో చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో, అవన్నీ నీట్గా మడత పెట్టేద్దాం ఇప్పుడు. వాషింగ్కి 3 daysకి ఒకసారి వేస్తాను మెషిన్కి. సో ఆ బట్టలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలవి మావి. ఇంకా బట్టలన్నీ అయితే నేను ఇక్కడ మడత పెడుతున్నాను. ఇంకా బట్టలు అయితే అన్నీ నీట్గా మడత పెట్టేసాను. ఇవన్నీ ఎక్కడొక్కడ కబోర్డ్లో మనం నీట్గా సర్దేసేయాలి ఫస్ట్. బట్టలన్నీ కబోర్డ్లో సర్దేసాను. ఇంకా వెళ్ళి లంచ్ చేసేయాలి. సో పదండి వెళ్ళి లంచ్ చేద్దాం. చూడండి ఇక్కడ మా హస్బెండ్ లంచ్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందో కొద్దిగా తినిపించండి అని అడిగాను. సో అందుకే అక్కడ తినిపించారు, బాగుందంట. ఇంకా నేను కూడా లంచ్ చేద్దామని చెప్పి నేను కూడా ఫుడ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫుడ్ అయితే తినేసానండి. ఇంకా పిల్లలు లేస్తారు. ఇంకా పిల్లలు లేచిన తర్వాత పిల్లలకి కూడా తినిపించేసేయాలి. అదిగో చూడండి మను అయితే లేచేశాడు. మను లేచి హాయ్ చెప్తున్నాడు. ఇంకా పాప కూడా లేచేసింది. ఇంకా లేచిన తర్వాత ఇద్దరు ఇక్కడ ఫుడ్ అయితే తినేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు నేను కొన్ని పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని నా ఈవినింగ్ కాఫీ అయితే రెడీ చేసుకొని ఇక్కడ కాఫీ అయితే నేను తాగేస్తున్నాను.
కాఫీ తాగేసిన తర్వాత డైలీ ఈవినింగ్ మిద్దె పైకి అయితే వెళ్తాను. వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ అయితే చేస్తాను డైలీ ఒక హాఫ్ అన్ అవర్. పిల్లల్ని కూడా నాతో పాటు మిద్దె పైకి తీసుకుని వెళ్తాను. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా పైకి వెళ్ళి నేనైతే వాకింగ్ చేసేస్తున్నాను. కాకి వచ్చింది చూడండి అక్కడ, పిల్లలిద్దరితో ఆ కాకి అయితే భలే ఆడుకుంది. అక్కడ తోలితే వచ్చి ఇక్కడ వాలుతుంది, ఇక్కడ తోలితే అక్కడ వాలుతుంది. వాళ్ళు అలా కాకితో టైం పాస్ చేస్తూ ఉన్నారు, నేనైతే వాకింగ్ చేస్తూ ఉన్నాను. అదిగో చూడండి, ఇక్కడ తోలితే అక్కడికి వెళ్తుంది, అక్కడ తోలితే ఇక్కడికి వచ్చి వాళ్తుంది అది. ఇంకా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాళ్ళు కూడా బాగా నొప్పులేస్తున్నాయి. ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి పిల్లల కోసం పోహా కూడా ప్రిపేర్ చేయాలి. పోహా ప్రిపేర్ చేసి పిల్లలకి ఫుడ్ తినిపించాలి. అలాగే వెళ్ళి స్నానం కూడా చేపించేసేయాలి. ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత పిల్లలు స్నానం చేసేసారు, ఫుడ్ కూడా తినేశారు. ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నారు పిల్లలు. మధ్యాహ్నం ఇడ్లీ కోసం అయితే మినపప్పు నానబెట్టాను కదా, అది అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ డిన్నర్ కూడా చేసేస్తున్నాను. నేను డిన్నర్ కొంచెం ఎర్లీగా తినేస్తానండి, 7 to 7:30 లోపు. సో అందుకు ఇక్కడ డిన్నర్ కూడా తినేస్తున్నాను. ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే తినిపించాలి. పిల్లలు కొంచెం లేట్గా తింటారు. 6 o'clockకి పోహా తినేస్తారు కదా, 8:30కి వాళ్ళు ఇంకా డిన్నర్ చేసేస్తారు. ఇంకా దిస్ ఈజ్ ద టుడే బ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.